గుడ్ మార్నింగ్. సో మనం ఎక్స్టర్డే క్లాస్లో బేసిక్స్ మీద ప్రాబ్లమ్స్ చేసినాం. పీవర్డ్స్ చెక్ చేసుకుంటే అది బేసిస్ అవుతుందా లేదా అనేది చూసినాం. సో నెక్స్ట్ మనకు కోఆర్డినేట్ సిస్టమ్. సో మనకు ఫస్ట్ లాస్ట్ టాపిక్ ఫోర్త్ టాపిక్. సో డైమెన్షన్ ఉంది, డైమెన్షన్ వెక్టార్ డైమెన్షన్ వెక్టర్ స్పేస్ ఉంది లాస్ట్ టాపిక్. సో ఫోర్త్ టాపిక్ అయితే మనకు కోఆర్డినేట్ సిస్టమ్. సో ఈజీ ప్రాసెస్, సో ఈజీ మెథడ్. చూడండి, మన క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, b1 b2 ఈజ్ ఏ బేసిస్ అని ఆల్రెడీ చూసినాం కదా. బేసిస్ మీద క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి, సెట్ ఆఫ్ b1 b2 so on bn. basis for v, x belongs to v, x belongs to v. so x is equal to ఏంటి మనకి ఇక్కడ c1 b1 plus c2 b2 plus 1 plus cn bn. ఇక్కడ c1 plus c1 c2 cn ఏంటి మనకి స్కేలార్స్. సో b1 b2 so on bn ఏంటి మనకు బేసిస్. ఓకేనా? సో బేసిస్ ఇక్కడ ఏంటంటే we defined the b coordinate vector x. ఏంటి మనకు డిఫైన్డ్ b యొక్క వాల్యూస్ ఇస్తాడు, క్యాపిటల్ b యొక్క వాల్యూస్ ఇస్తాడు. అలాగే కోఆర్డినేట్ వెక్టర్ ఏంటి మనకి ఇక్కడ x, కోఆర్డినేట్ వెక్టర్ ఏంటి మనకి ఇక్కడ x. సో మనకు ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటి, x is equal to c1 plus b1 plus c2 b2 plus so on plus cn bn. x అనేది ఏంటి, కోఆర్డినేట్ సిస్టమ్. x is a కోఆర్డినేట్ సిస్టమ్. మనకి ఇక్కడ b వాల్యూస్ ఇస్తాడు, అలాగే కోఆర్డినేట్ వెక్టర్ యొక్క x వాల్యూస్ ఇస్తాడు. అప్పుడు మనం ఏం కనుక్కోవాలి, x బార్ b కనుక్కోవాలి, x బార్ b కనుక్కోవాలి. అలాగే మనకు ఇంకో ప్రాసెస్ ఉంటుంది ఏంటిది, b ఇస్తాడు, క్యాపిటల్ b ఇస్తాడు. సో క్యాపిటల్ b ఇచ్చి సో b వాల్యూస్ ఎలా కనుక్కోవడం, ఓకేనా, x ఆఫ్ b ని ఎలా కనుక్కోవడం. సో మనకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూద్దాం. సో ఫార్ములా ఏంటంటే x ఆఫ్ b is equal to matrix ఆఫ్ c1 c2 cn. సో ఈ రూపంలోకి మనం తీసుకురావాలి. ఓకేనా? మనకు b యొక్క వాల్యూస్ ఇస్తాడు. b ఏంటి, b యొక్క సెట్ ఏంటి, క్యాపిటల్ b సెట్ ఏంటి మనకు b1 b2 సమ్ bn. సో b1 మ్యాట్రిక్స్ ఇస్తాడు, ఏమని ఇస్తాడు, సమ్ వాల్యూస్ ఇస్తాడు, b1 వాల్యూ సమ్ మ్యాట్రిక్స్ ఇస్తాడు. అలాగే b2 సమ్ మ్యాట్రిక్స్ ఇస్తాడు, అలాగే x ఇస్తాడు. ఇప్పుడు ఏమి కనుక్కోవాలి, x ఆఫ్ b కనుక్కోవాలి. అలాగే మనకు b1 ఇస్తాడు, b2 ఇస్తాడు, x ఆఫ్ b ఇస్తాడు, అప్పుడు ఏమనుకుంటాము, x అనుకుంటాం. సో రెండు ప్రాసెస్ ఉంటాయి. అలాగే మనకు ఇంకోటి, ద చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ b టు స్టాండర్డ్ బేసిస్ ఇన్ R3 గివెన్ బై అంటే మనకు p of b is equal to b1 b2 b3. సో చేంజ్ ఆఫ్ వేరియబుల్, చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ అని అడిగినప్పుడు ఫార్ములా ఏంటి మనకు, అక్కడ చూడండి కండిషన్ లో r క్యూబ్ ఉంది కాబట్టి b1 b2 b3 p of b is equal to అనుకోవాలి. చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ అడిగినప్పుడు మాత్రం ఏంటి, చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ మరి చెప్తున్నా. చేంజ్ ఆఫ్ అడిగినప్పుడు pb is equal to b1 b2 b3 అంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ మూడింటిని ఇక్కడ మ్యాట్రిక్స్ రూపంలో సెట్ చేసుకుంటే అది మనకు p of b అయింది. ఈ మ్యాట్రిక్స్ b1 మ్యాట్రిక్స్ b2 మ్యాట్రిక్స్ అలాగే b3 ఇస్తారు. మూడింటిని ఇక్కడ ప్రతిక్షేపిస్తే మనకు సమ్ మ్యాట్రిక్స్ వస్తుంది, అదే మనకు p of b అవుతుంది. అలాగే మనకు ఈ ప్రాసెస్ మీద చూద్దాం, ప్రాబ్లమ్స్ చూద్దాం, కోఆర్డినేట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం
ఫస్ట్ ప్రాబ్లం the coordinates ఏముంది consider a basis b is equal to capital B is equal to b1 b2 for ఎంత r scale where b1 వాల్యూ ఎంత ఇచ్చిండు మనకి మ్యాట్రిక్స్ ఆఫ్ 1 0 1 0 అలాగే b2 ఎంత ఇచ్చిండు 1 2 let x in r square as the coordinate vector x of b ఇచ్చిండు అంటే మనం ఏం కనుక్కోవాలి x కనుక్కోవాలి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిండు 5 x అని ఇచ్చిండు సో ఏమంటే కూడా నాకు ఇచ్చిన వాల్యూస్ ఏంటో చెక్ చేసుకుంటే మనం కనుక్కోవాల్సింది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఓకేనా మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడండి మనకి ఇచ్చిన ఏంటి ఫస్ట్ b1 ఇచ్చిండు అలాగే b2 కూడా ఇచ్చిండు అలాగే x ఆఫ్ b ఇచ్చిండు మనం ఏం కనుక్కోవాలి x కనుక్కోవాలి x వాల్యూ కనుక్కోవాలంటే చూడండి ప్రాసెస్ చూడండి ఫస్ట్ ఇచ్చిన కండిషన్స్ అన్ని రాసుకుందాం సొల్యూషన్ given that is ఏంటి ఫస్ట్ capital B is equal to set of b1 comma b2 is a basis అంతే కదా is a basis అలాగే ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకున్నాం b1 is equal to ఎంత ఇచ్చిండు 1 0 అలాగే b2 ఎంత ఇచ్చిండు 1 అలాగే x of b ఎంత ఇచ్చిండు -2 మ్యాట్రిక్స్ ఆఫ్ -2 -3 చూడండి మన ఫార్ములా ఏంటి x is equal to ఫార్ములా ఏంటి చూడండి c1 b1 ప్లస్ c2 b2 అంతే కదా సో ఎన్ని మ్యాట్రిక్స్ ఇచ్చిండు b1 b2 అంటే రెండు ఇచ్చిండు సో రెండే రాసుకున్నా లేదంటే ఫార్ములా మొత్తం రాసేయండి CSN BN CN ఓకే చూడండి ఇక్కడ B యొక్క మ్యాట్రిక్స్ ఉంది అలాగే B2 యొక్క మ్యాట్రిక్స్ ఉంది C1 C2 ఏంటి ఉంది చూడండి C1 C2 సమానం అంటే x of B is a C1 C2 values x of B is a C1 C2 values so -2 is a C1 value 3 is a C3 value ఓకేనా సో అన్ని ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే మనకి x వాల్యూ వస్తుంది x కదా పైన సో x వాల్యూ వచ్చేస్తుంది ఓకేనా ప్రతిక్షేపిద్దాం చూడండి C1 అంటే ఎంత C1 -2 B1 అంటే ఎంత మ్యాట్రిక్స్ ఆఫ్ 1 0 నెక్స్ట్ ప్లేస్ B2 ఎంత ఉంది 3 C2 ఎంత ఉంది 3 ఉంది B2 వాల్యూ ఎంత ఉంది 1 3 మ్యాట్రిక్స్ ఆఫ్ 1 2 మ్యాట్రిక్స్ ఆఫ్ 1 2 ఇక్కడ -2 లో మ్యాట్రిక్స్ లోపలికి వేసేద్దాం 3 కూడా లోపలికి మల్టిప్లై చేద్దాం x is equal to -2 into 1 -2 -2 into 0 0 next place की place 3 into 1 3 into 2 6 సో రెండు మ్యాట్రిక్స్ ని యాడ్ చేద్దాం యాడ్ ఉంటే యాడ్ ఫార్ములాలో ఏముందో ఒకసారి చెక్ చేసుకుంటే యాడ్ అవుతుంది సో యాడ్ ఉంటే యాడ్ చేద్దాం అలాగే మైనస్ అంటే మైనస్ ఓకేనా చూడండి x is equal to -2 plus 3 అలాగే 0 plus 6 సో లోపలికి రెండు మ్యాట్రిక్స్ ని యాడ్ చేసిన రెండు మ్యాట్రిక్స్ ని యాడ్ చేసిన x is equal to -3 plus 3 -2 plus 3 ఎంత 1 0 plus 6 సో x మ్యాట్రిక్స్ ఎంత వచ్చింది 1 0 అలాగే సెకండ్ ప్రాబ్లం కూడా మనకి ఏమడిగిందో చూడండి x1 x2 x అడిగాడు మరి ఏం ఫైండ్ అవుట్ చేయాలి x ఆఫ్ b ని ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం ఆ
B1 వాల్యూ ఇచ్చిండు, B2 వాల్యూ ఇచ్చిండు, అలాగే x ఇచ్చిండు. మనం ఏం కనుక్కోవాలి? x ఆఫ్ b కనుక్కోవాలి. x ఆఫ్ b ఎలా కనుక్కుంటాం? చూడండి, మనకి ఏం తెలుసు? ఒక ఫార్ములా మాత్రం తెలుసు. ఫార్ములా ఏంటిది? c1 b1 ప్లస్ అంటే 2 ఇచ్చిండా, c2 b2 ఈ ఫార్ములా మాత్రం ఒకటే తెలుసు. సో ఇందులోనే ప్రతిక్షేపించుకుంటూ వెళ్ళాలి. మనకి ఏంటి చూడండి, డెఫినేషన్ ఏమిటి? x ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ c1 c2 cn. అంటే మనం ఏం కనుక్కోవాలి? c1 c2 వాల్యూస్ అంటే 2 వాల్యూస్ అనేవి c1 c2 వాల్యూస్ కనుక్కుంటే మనకు x ఆఫ్ b వస్తుంది. ఓకేనా? c1 c2 కనుక్కుంటే మనకు x ఆఫ్ b వాల్యూస్ వచ్చే x ఆఫ్ b అవుతుంది. మనం కనుక్కోవాల్సింది ఏంటిది? c1 c2. మనకు b1 ఉంది, b2 ఉంది, x ఉంది. సో c1 c2 కనుక్కుంటే సరిపోతుంది. చూడండి, ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన కండిషన్స్ అన్ని రాసుకుందాం. సొల్యూషన్ గివెన్ దట్ b1 ఎంత ఇచ్చిండు? 2 1. అలాగే b2 ఎంత ఇచ్చిండు? -1 1. అలాగే x ఎంత ఇచ్చిండు? 4 5. అలాగే ఫార్ములా ఏంటి మనకి? c1 b1 ప్లస్ c2 b2. సో c3 b3 ఇస్తే మనం c3 b3 రాసుకుంటాం. ఓకేనా? సో ఇవ్వలేదు కాబట్టి ఇక్కడికి స్టార్ట్ చేసి ఈక్వల్ టు x. సో ప్రతిక్షేపించండి. c1 వాల్యూ తెలుసా? తెలియదు. b1 వాల్యూ తెలుసా? తెలుసు. 2 1. నెక్స్ట్ c2 కూడా తెలియదు కదా, మనం కావాల్సిందే c1 c2 అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ b2 ఎంత ఉంది? -1 1 ఇజ్ ఈక్వల్ టు x ఎంత? 4 5. మ్యాట్రిక్స్ 4 5. మ్యాట్రిక్స్ 4 5. చూడండి, సో c1 c2 రెండింటికి కామన్ తీసుకున్నాం. అప్పుడు ఏమైతుంది చూడండి, మనం c1 ని లోపలికి వేసి మల్టిప్లికేషన్ చేసిన ఎంత వస్తుంది? 2c1 c1. అలాగే ఇక్కడ -c2 ఇక్కడ c2. సో రెండింటికి నేను c1 c1 c2 ని కామన్ తీసి మ్యాట్రిక్స్ రూపంలో రాసుకుంటున్నా. చూడండి, మ్యాట్రిక్స్ రూపంలో రాసుకుంటున్నా. 2 1 ఇక్కడ -1 1 ఇంటూ c1 c2 c1 c2. ఓకే, సో నెక్స్ట్ మనం c1 లోపలికి మల్టిప్లికేషన్ చేసి ఇంతకుముందు మనం రాసి చూసినాం. -2ని అలాగే 3ని లోపలికి మల్టిప్లికేషన్ చేసి రెండు వాల్యూలని యాడ్ చేసి రెండు మ్యాట్రిక్స్ని యాడ్ చేసి. సో కావాలంటే ఒకసారి మొత్తం c1ని లోపల మల్టిప్లికేషన్ చేయండి, c2ని మల్టిప్లికేషన్ చేయండి, రెండు వాల్యూలని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఇదే వస్తుంది. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. ఓకేనా? 4 4 మ్యాట్రిక్స్ 4 5. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేను సో లేకపోతే లోపలికి మల్టిప్లికేషన్ చేసి రెండింటిని యాడ్ చేయాలి. ఆ ప్రాసెస్ చేస్తాం. సో ఈజీ ప్రాసెస్. c2 c1 అలాగే c1. నెక్స్ట్ ఎంత? ప్లస్కి ప్లస్ c2ని లోపలికి -c2 అలాగే ప్లస్ c2 ఈక్వల్ టు 4 మ్యాట్రిక్స్ 4 5. ఓకే, రెండింటిని యాడ్ చేద్దాం. మనం సేమ్ ప్రాసెస్ మనకు తెలిసిన ప్రాసెస్లోనే వెళ్తాం. రెండింటిని యాడ్ చేసిన 2c1 ప్లస్ ఇంటూ -c2 అలాగే c1 ప్లస్ సో వాల్యూస్ ఉంటే డైరెక్ట్ c2 is equal to మ్యాట్రిక్స్ 4. ఓకే, సో నెక్స్ట్ విడివిడిగా రాసుకుంటున్న వాల్యూస్లని దీని వాల్యూ ఈక్వల్ టు 4 అనుకుంటున్నా, దీని ఈక్వల్ టు 5 అనుకుంటున్నా. 2c1 c2 is equal to 4. c1 plus c2 is equal to 5. ఓకే, సో ఏంటండి చూడండి, -c2 plus c2. సో క్యాన్సల్ మిగిలింది ఎంత? 2 plus 1 3 c1 కి c1 is equal to 4 plus 5 9. c1 is equal to ఎంత? 3 అనుకుంటే మనకు 9/3 c1 is equal to ఎంత వచ్చింది? సో c1 వాల్యూ వచ్చింది. ఓకే,
C1 వాల్యూ వచ్చింది. మనకి నెక్స్ట్ ఏం కావాలి? C2 వాల్యూ కావాలి. నెక్స్ట్ ఏం కావాలి? C2 వాల్యూ కావాలి. సో C1 C2 వాల్యూస్ వస్తే మనం మ్యాట్రిక్స్ లో ప్రతిక్షేపిస్తే మనకు ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ C1 C2. సో మ్యాట్రిక్స్ లో ప్రతిక్షేపిస్తాం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, ఈక్వేషన్ 2 అనుకుంటే ఏదైనా ఈక్వేషన్ లో ప్రతిక్షేపిస్తే మనకు సమానం C1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 లో ప్రతిక్షేపిస్తున్నా 1 అయినా 2 లో ప్రతిక్షేపిస్తే సేమ్ వాల్యూ వస్తుంది. ఓకేనా? సో 1 లో అయినా ప్రతిక్షేపించండి, 2 లో అయినా ప్రతిక్షేపించండి. ఈజీ ప్రాసెస్ అయితే 2 లో ప్రతిక్షేపిస్తున్నా. చూడండి C1 అంటే ఎంత? 3 ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ C2 ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ ప్లస్ లో ఉంది, అటు సైడ్ అయితే మైనస్. C2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. C1 వాల్యూ వచ్చింది, అలాగే C2 వాల్యూ వచ్చింది. దేర్ఫోర్ మ్యాట్రిక్స్ ఆఫ్ x ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత? C1 C2. ప్రతిక్షేపించడం C1 C2 వాల్యూస్ వచ్చినాయా? సో C1 వాల్యూ ఎంత? 3, C2 వాల్యూ ఎంత? 2. సో ఎంత వచ్చింది? మ్యాట్రిక్స్ ఆఫ్ 3 2. ఇది ప్రాసెస్. సో అలా కాకుండా కూడా నేను మొత్తాన్ని మ్యాట్రిక్స్ రూపంలో వేసుకొని ప్రాసెస్ ఆ క్వశ్చన్ అనేది సైడ్కి రాసిన ఒకసారి ఆ ప్రాసెస్ కూడా చూడండి. అంటే మనం కీవర్డ్స్ చెక్ చేసుకుంటాం. కీవర్డ్స్ వచ్చిన తర్వాత ఎలా వస్తుందంటే మూడింటిని ఇంతకుముందు ఇక్కడ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రూపంలో రాస్తుందా, అక్కడ మ్యాట్రిక్స్ రూపంలోకి చేంజ్ చేసుకుంటున్నాం. మ్యాట్రిక్స్ అనేది 2, ఇక్కడ ఎంత? -1, ఇక్కడ 4. నెక్స్ట్ ఇక్కడ ఎంత? 1, ఇక్కడ 1 5. సో పీవర్డ్స్ రావాలి. ఏ రూపంలో రావాలి? పీవర్డ్స్ అంటే ఇక్కడ 1 0. సో ఇక్కడ మనకు సమ్ వాల్యూస్ రావాలి. ఇక్కడ 0 1. సో సమ్ అంటే మనకు ఇక్కడ ఎంత రావాలి? 3 2 రావాలి. 3 2 రావాలి. ఓకే కదా? మనకి ఎంత వచ్చినాయి? CX1 నెక్స్ట్ వాల్యూస్ ఎంత వచ్చినాయి? సో ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంతకుముందు మనం బేసిక్స్లో కానీ నల్ స్పేస్లో కానీ అలాగే చేసినాం కదా, సేమ్ ప్రాసెస్లో వీటిని చేంజ్ చేసుకుంటూ వెళ్తాం. మనకి ఇక్కడ ఎంత రావాలి? 0 రావాలి, ఇక్కడ 0 రావాలి, ఇక్కడ 1 ఆల్రెడీ ఉంది, ఇక్కడ 0 రావాలి, ఇక్కడ 1 రావాలి. సో ఇక్కడ సమ్ వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ కీవర్డ్స్ని చెక్ చేసుకుంటే మిగిలిన వాల్యూస్ 3 2. C1 వాల్యూ, ఇది C2 వాల్యూ. సో ఆ ప్రాసెస్లో కూడా మీకు ప్రాబ్లం రాయించాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ప్రాసెస్ కూడా ఇది యూజ్ అంటే ఇది చూసుకోండి, అది యూజ్ అంటే అది చూసుకోండి. ఓకేనా? సేమ్ ప్రాసెస్లో